కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ తన మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని లేదా ప్రధాని మోదీ ఆయనను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. కొడుకు హోంశాఖ మంత్రి కొడుకు స్వయంగా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో గంగాధరలో భారీ రాస్తారోకో నిర్వహించారు. బండి సంజయ్ తన పదవిని అడ్డుపెట్టుకుని కేసును నీరుగార్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి, బండి సంజయ్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బండి సంజయ్ కొడుకు హోంశాఖ మంత్రి కొడుకు స్వయంగా మరి రేప్ చేసి అమ్మాయిని మరి వాళ్ళ పెళ్లి చేసుకోకుండా కేసులు కాకుండా ఇదే రేవంత్ రెడ్డి మరి రక్షణ కల్పించండు. 9 రోజులుగా బండి సంజయ్కి తన కొడుకును అప్పగించాలని ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ఎంపీ పదవిలో, హోంశాఖ మంత్రి పదవిలో ఉన్నటువంటి ఆయనకు తన కొడుకు తప్పు చేసిండు, డ్రగ్స్ తీసుకున్నాడు, అమ్మాయిని మరి రేప్ చేసిండు, ఆయనను చట్టరీత్యా శిక్షించాలి, ఆయన చట్టానికి అప్పచెప్పాలనే ఒక సోయి లేని హోంశాఖ మంత్రి ఈ రాష్ట్రంలో ఉండడం నిజంగా సిగ్గుచేటు. మరి ఆయన నా పేరు వాడద్దన్నాడు. ఏ తండ్రి అయినా కొడుకు పేరు వాడుకుంటాడు, ఏ కొడుకైనా తండ్రి పేరు వాడుకుంటాడు. కానీ వాళ్ళ బండి సాయి భగీరథ్ చేసినటువంటి ఈ తీవ్రమైనటువంటి అన్యాయానికి సోషల్ మీడియా వారియర్స్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బండి సంజయ్ కొడుకు హోంశాఖ మంత్రి కొడుకు స్వయంగా మరి రేప్ చేసి అమ్మాయిని మరి కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ తన మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని లేదా ప్రధాని మోదీ ఆయనను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో గంగాధరలో భారీ రాస్తారోకో నిర్వహించారు. బండి సంజయ్ తన పదవిని అడ్డుపెట్టుకుని కేసును నీరుగార్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి, బండి సంజయ్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.